పోతే అడుగు నక్కలకి జై, అడుగు నన్నలకి జై అంటారు. మేము దాస్ నగర్ పోతున్నాం, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ మా శ్రీజయ దొలకరానికి. మళ్ళీ అక్కడ పోయి కలుద్దాం కాలేజీలో, నేను సిటీ రోహిత్ గాడు. ఫ్రెండ్స్ మేము ఇంటి నుంచి వెళ్ళినాం కానీ రికార్డు కాలేదు. మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం, ఇంటి నుంచి బయలుదేరినాం. మళ్ళీ కలుద్దాం. ముందుకు కూర్చో. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు మేకల పంగడి జరుగుతుంది. ఇక్కడ మన డిచ్పల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ మేకలు బేరం చేసేటోళ్ళు వచ్చి కొనుక్కోపోతారు. ఇట్లా పోయి ఫ్లైఓవర్ ఎక్కి లెఫ్ట్కి మడితే కామారెడ్డి, అటు స్ట్రైట్ అటు పోతేనేమో ఆర్మూర్, ఇటు పోతేనేమో కామారెడ్డి హైదరాబాద్. ఫ్రెండ్స్ ఇటు పోతేనేమో ఆర్మూర్, మళ్ళీ ఆదిలాబాద్, నాగ్పూర్ వరకు. ఇది NH-44 డిచ్పల్లి అండ్ నిజామాబాద్. ఫ్రెండ్స్ అక్కడ ఒక రోడ్ ఉంటుంది పైకి, అటు ఆర్మూర్ పోయేటోళ్ళకు ఆ నుంచి రైట్ మారితే అటు స్ట్రైట్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ పోయేటోళ్ళు ఇట్లా చిన్నగా పోవాలి. అది ఫ్రెండ్స్ లారీ చూపించుకుంటాడు నాన్న. ఇప్పుడు లారీ చూస్తాను కదా, అట్లా ఎందుకు అవుతుంది? లారీలకు హెయిర్ బ్రేక్ ఉంటుంది, అంటే లైనర్లు ఉంటాయి. హెయిర్ పోయి పుష్ చేస్తే ఆ లైనర్లు పోయి టైర్లో పట్టుకుంటాయి కాబట్టి హెయిర్ బ్రేక్ అంటుందండి. అది ఏమవుతుందంటే హెయిర్ ఫుల్ అయిపోతుంది రన్నింగ్లో. ఎక్సిలేటర్ ఎంత ఇస్తే అంత హెయిర్ నిండుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు హెయిర్ ఫుల్ కాగానే చూపిస్తారు వాళ్ళకి మీటర్ హెయిర్ ఫుల్ అయిందని. అప్పుడు ఏం చేస్తారు, ఒక 20% 30% బయటకి ఇసేపెడతారు. ఇసేపెట్టినప్పుడు ఏమవుతుందంటే పుస్తకం సౌండ్ వస్తుంది. మళ్ళీ బండి కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ నడుస్తూనే ఉంటారట. అట్లా అది లారీలు అందుకోసమని అప్పుడప్పుడు హెయిర్ తీసేస్తారు. నేను ఇంతకు ముందుకు అట్లా అంటే బ్రేక్ వేసేటప్పుడు అట్లా అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా హెయిర్ పైప్ డ్యామేజ్ అయింది అనుకో, ఉన్నది కండి. సపోజ్ ఏదైనా హెయిర్ పైప్ డ్యామేజ్ అయింది అనుకో, సిటీ లారీలకు బ్రేకులు పడాయి. బ్రేక్ ఫెయిల్ అయిందంటే చూసినావా? బ్రేక్ ఫెయిల్ అయిందంటే చూసినావా లారీలకు బస్సులకు అప్పుడప్పుడు? అదే కారణం. ఎయిర్ పైపు ఏదైతే బ్రేక్ లైనర్లకు పోయి ఎయిర్ పైప్ ఉంటుందో అది ఏదైనా హెయిర్ లీకేజ్ అయినప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది అట్లా. మరి బండికి అట్లా అయితే ఏం చేస్తారు? బండికి హెయిర్ ఉంటుంది కదా, బండికి ఓన్లీ లైనర్లే ఉంటాయి. బండికి ఇట్లా రాడ్ ఉంటుంది, ఆ లైనర్లు ఉంటాయి, స్ప్రింగులు ఉంటాయి. కాబట్టి ఇట్లా పుష్ చేసినప్పుడు లైనర్లు పోయి టైర్ ఆపుతాయి. అంటే లారీలకు అట్లా కాదు, హెయిర్ ఉంటుంది. నాన్న ఇప్పుడు మిల్క్ ప్యాక్ ముగటమైంది కదా, అలా ఏమున్నాయి? మరి ఒకసారి అడిగినప్పుడు మిల్క్ పోతారా అన్నావు, దాన్ని నిండా పోతారా లేదంటే ప్యాకెట్లో పెట్టి పోతారా? ఫ్యాక్టరీలో ప్యాకెట్లని అన్ని ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే లోడ్ చేస్తారు. లోడ్ చేసి అన్ని ఇప్పుడు పెట్రోల్ అదే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ ఎలాగని చెప్తే మరి? పెట్రోల్ ఇండియాలో లేదు బేట. పెట్రోలు బయట దేశాలలో ఉంటుంది. బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మీన్స్ అక్కడ నుంచి ఇక్కడ మనం అక్కడ కొనుక్కొని అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటాం సముద్రం ద్వారా. సముద్రంలో వచ్చిన తర్వాత సముద్రం నుంచి ఆడ నుంచి ట్రైన్లలో సప్లై అయిపోతుంది. డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా సప్లై అయిపోయిన తర్వాత దాన్ని ట్రైన్ నుంచి చేసి ట్యాంకులలో నింపుకొని నియర్ బై సిటీలలో అన్నింటిలో సప్లై చేస్తారు. అట్లా ఇది ఒక చైన్ సిస్టమ్ అన్నమాట. మరి సముద్రంలో పెట్రోల్ ఉంటే పెట్రోల్ అంతా కావాలి కదా, సముద్రం అంతా కావాలి కదా, ఎందుకు ఒకటే దాటి ఉంటుంది? అది లోపల ఉంటుంది. ఇప్పుడు సముద్రం అంటే సముద్రం ఉన్న తర్వాత సముద్రం కింద భూమి ఉంటుంది. మళ్ళీ ఆ భూమిని డ్రిల్ చేసి లోపల నుంచి పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ దానికి పైప్ డ్రిల్ చేసేటప్పుడు పైప్ పెట్టి పైప్ తీస్తారు. అడుగు. ఇప్పుడు పెట్రోల్లో ఎవరికైనా చెప్తుంది అది పెట్రోల్ అనేది బయట దేశాలలో ఉన్నది. మన దేశంలో చాలా తక్కువ ఉంది పెట్రోల్. ఎందుకు అంటే మన దేశంలో లేదు పెట్రోల్. అరబిక్ కంట్రీలలో, మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఎక్కువ ఉంటుంది పెట్రోల్. ఆడ నుంచి మనం కొంటాం. మనకు వాళ్ళు పెట్రోల్ ఇస్తారు, మనం వాళ్ళకి గోధుమలు, వడ్లు, ఇంకా వాళ్ళకి కావాల్సినవి మనం ఇస్తాం. ఇంకా ఏమైనా డబ్బులు కావాలంటే మనం వేసి వాళ్ళకి కొంటాం, వాళ్ళకి ఇస్తాం.
అప్పుడు అంతా ఒకటే కంట్రీ ప్రపంచం అంతా 7 కాంటినెంట్స్ అప్పుడు ఒకటే కాంటినెంట్స్ ఉంది. అప్పుడు ఏమైందంటే అప్ డౌన్ ఉంటాయి కదా భూములు, అప్ డౌన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీడు వచ్చేస్తా పట్టదు, డౌన్లో కూడా అవుతుంది, అట్లా కొన్ని సంవత్సరాలు అట్లా ఆగి అది డౌన్ ఎక్కడైతే డౌన్ ఉన్న ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో పోయి అది ఫ్యూల్ లాగా తయారైంది అంటే ఇప్పుడు అందుకోసమని వాళ్ళ ప్లేస్లలో అట్లా జమ అయింది కాబట్టి వాళ్ళకి వచ్చింది అట్లా ఫ్యూల్. మరి ట్రైన్లకి అల్లకి ఎట్లా స్ట్రిప్ వేస్తారు? ఏంది పెట్రోల్ బ్యారెల్లో షిప్పులో పంపిస్తే షిప్పులకి వెళ్ళి వచ్చి బ్యారెల్లో ఇలా ట్రైన్లలో షిఫ్ట్ చేస్తారు. ఇక ఒక పెద్ద చైన్ సిస్టమ్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ అనేది. మన దేశంలో లేదు పెట్రోల్. ఏ దేశంలో పెట్రోల్ డీజిల్ ఉంటే ఆ దేశం కోటీశ్వరులు అంటాడు. డబ్బులు. ఇప్పుడు మనము ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకొంచెం దూరమే ఉన్నది, వెళ్తున్నాం. ఇప్పుడు స్ట్రేట్ పోతే సాయిబాబా గుడి వస్తుంది, నిజామాబాద్ వస్తుంది. ఇటు మలుగుతేమో డిమార్ట్, ఇప్పుడు ఇటు మలుగుతే మన అక్కల కాలేజ్ కూడా వస్తుంది. ఇటు రైట్ సైడ్ మలుగుతాయి. అవుటర్ రింగ్ రోడ్ బైపాస్. నీకు ఒకటి తెలుసా బైపాస్ రోడ్, బైపాస్ సర్జరీ అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? తెలియదు. బైపాస్ అంటే బైపాసే, అంటే ఇప్పుడు స్టేట్ పోతే సిటీలోకి వెళ్ళి సిటీ నుంచి బయటికి నుంచి పోయేదంటే బైపాస్ అంటారు. ఇప్పుడు కొంతమందికి బైపాస్ సర్జరీ అంటారు. బైపాస్ సర్జరీ అంటే షార్ట్ కట్లో ఇట్లా చేస్తారన్నట్టు. అది మరి ఇది ఎందుకు కడుతున్నారు? ఇది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా సాయిబాబా గుడి ఇక్కడ, అది 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఆడ రైల్వే గేట్ ఉంది కదా, దానివల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఫ్లైఓవర్ కడతాము. ఇది మేము బైపాస్ కట్టేస్తారు, నిజామాబాద్ అవుతుంది. అక్కడ కూడా సాయిబాబా టెంపుల్ ఉంటుంది, చాలా రోడ్ ఉంది. ఎందుకు ఆపై ఎంత ముందు పొలాలు ఉన్నాయి చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ అంతా పొలాలు ఉండే, ఇప్పుడు ఈ పొలం అంతా తీసేసి ఫ్లాట్ వేసుకొని ఇల్లు కడుతుంది. బిల్డింగ్స్ ఇప్పుడు ఏం చేస్తారేమో ఆ బిల్డింగ్స్ అమ్మేస్తారా? అవును, అట్లా అపార్ట్మెంట్ కట్టి రూమ్ రెంట్ తీసుకుంటారు చూడు హైదరాబాద్లో అట్లా. ఇప్పుడు ముంగట్ కొత్త డిమార్ట్ వస్తుంది, ఆ డిమార్ట్ ఆస్తి 2,80,000 కోట్లు. 80,000 కోట్లు. దాని ఒక్క షేరు 4,500 అంట ఒక్క షేర్. షాప్ మార్కెట్లో చార్మినార్లో ఎత్తురు కానీ ఇక్కడ చార్మినార్ గవర్నమెంట్ ఆఫీస్, అది గవర్నమెంట్ ఆఫీస్ హైదరాబాద్ ఉన్న చుట్టుకనే కలెక్టరేట్ అనుకుంటున్నాను తెలిసి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు కలర్ వేయలేరు, కానీ ఇప్పుడు కొంచెం కలర్ వేసి వచ్చేసినాం డిమార్ట్ దగ్గరికి. అదే డిమార్ట్ 2,080 కోట్లు. 2,02,800 కోట్ల దాని ఆస్తి విలువ. రోజుకి ఎన్ని వస్తాయి? ఇంకేంటంటే అట్లా ఉంటుంది వీటికి. ఇయర్ అని చెప్పుకుంటుంది, క్వార్టర్ ఉంటుంది. క్వార్టర్ రిజల్ట్ ఉంటుంది. వాళ్ళు ఏ కంపెనీ కానీ క్వార్టర్ రిజల్ట్ అంటే 3 నెలలకు ఒకసారి చూసుకుంటారు వాళ్ళు. మనం ఈ 3 నెలల్లో ఎంత సంపాదించాము, ఎంత ప్రాఫిట్ ఇచ్చాము, ఎంత లాస్లో ఉంటాము, నెక్స్ట్ 3 నెలల్లో ఏం చేయబోతున్నాం అనేది 3 నెలలకు ఒకసారి వాళ్ళు చెప్తారు అన్నమాట. ఏ కంపెనీ అయినా కానీ, డిమార్ట్ అయినా ఏదైతే స్టాక్ మార్కెట్ లిస్ట్ కదా. ఇప్పుడు లేస్ ఎట్లా తయారైంది చెప్పాలా? లేస్ ఫస్ట్ సార్ మోహన్ సార్ బ్లాక్ చేస్తుండు మావాడు. ఏం పట్టాలి మళ్ళీ బ్యాగ్ ఎందుకు తెచ్చిన? నేను ఎట్లా కలగని పని పెట్టకల ఎట్లా అవ్వ. చాలా ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. అక్క పడుతుంది అక్క.
అబ్బా నేను ఒక్క జరుగుతుంది ఏం రికార్డ్ చేస్తున్నావు? ఎవరు మాట్లాడతారు? నాకు రోడ్ కనిపిస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, మైక్ వాళ్ళగా పెంచడం సెల్ఫీ చేసిన ఏమైంది? అలిగినావా? అమ్మాయి అలిగిందిరా ఇచ్చి ఇవి పెద్ద కర్మరా నాయన, ఏం కర్మరా నాయన ఇచ్చాయి. ఇప్పుడు మేము కాలేజ్ నుంచి బయటికి వెళ్ళినాం. చూడండి వీళ్ళందరూ దర్శనానికి అక్కలే అందరు వెళ్తున్నారు. పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది, మా యొక్క ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడే వెళ్ళారు. ఆయన శ్రీజ అక్క ఇది కారు కాదు అమ్మా. ఇప్పుడు వెళ్దాం. ఇదే ఉన్నది రోడ్డు. ఎన్నిసార్లు తీసుకోరే? ఫ్రీ కాదు, 150 రూపీస్. ఇచ్చినవా? ఆయన పంజాబ్కి వెళ్ళి వచ్చిండు. నేను ఇచ్చిండే ఆర్డర్స్ తీసుకోవాలి. నేను ఫాస్ట్ బస్ దగ్గరకు ఫాస్ట్ ఆడతలేను. ఇట్లనే మనము హోమ్ సిటీకి వచ్చినప్పుడు బట్టలు పెట్టుకోవాలి. వీకెండ్ ఎగ్జామ్ అందరూ పట్టించుకోరు. వీకెండ్ ఎగ్జామ్ ఏం పట్టించుకోరు అట్లా. అది బేసిక్ ప్రాక్టీస్ టెస్ట్ కదా. ప్రాక్టీస్ టెస్ట్ కదా అది. ప్రాక్టీస్ టెస్ట్ దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఏదో సబ్జెక్ట్ ఉంటుంది కదా, లైట్ తీసుకుంటారు. మళ్ళీ 8,500 పెట్టి తెలుసా? అవును, మళ్ళీ ఎగ్జామ్ ఫీ, బోర్డ్ ఎగ్జామ్ ఫీ 1000 రూపీస్. 1000 అంటారు కానీ ఎక్కువ తక్కువ 600 బోర్డ్ ఎగ్జామ్ ఫీ తక్కువ. అదే బోర్డ్ ఎగ్జామ్ February 25. ఒకటి మంచిగా హోటల్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. బుధవారం స్టార్టా? బుధవారం రిపోర్టింగ్ అయితే అందరూ వీడియోనా సిటీ ఇక అక్కడ చూడు నేను జీవితే తిడతాడు. అలిగింది. ఆడు కాదు ఇక కళ్ళ దొల్ల ఆడే కళ్ళ దొల్ల ఇద్దరు శ్రీజ మీ కాలేజీ గురించి చెప్పండి కదా. కాలేజ్లో ఏమన్నా ఏం లేదు, మంచి కాలేజ్ మంచిగా ఇట్లా చేస్తుంది. మంచిగా కాలేజ్ మంచిగా నచ్చిందా? నెక్స్ట్ ఇయర్ చదువుతావా? ఈయన లేకుంటే హైదరాబాద్ శ్రీ చైతన్య పోతావా? నేనే ఇన్నే ఉంటా సంవత్సరం దాకా. ఏమొద్దు, అయ్యే వద్దొద్దు. ఇక్కడ ఏమవుతుందంటే బిడ్డ, ఇప్పుడు నువ్వు పేరుకే హాస్టల్ 15 రోజులలో 2 సార్లు వచ్చినావు. ఇప్పుడు ఆయన అన్ని నువ్వు తిందామంటూ ఇంటికి కూడా నా పేరు చెప్తావు. లేదు నేను తినట్లేదు, వీడియో చెప్తున్నాను. నేనే తిందామంటున్నాను. ఏం తింటావు? ఏం తినా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక ప్లేట్ బోండా అట్లా అంటారనే తినా. అన్నం తిని మరి. మన ఇంటికి ఇస్తాడు. మేము బేకరీకి వచ్చినాం. అబ్బా బ్యాగ్ అన్న పెట్టి అరే ఏడు కదా నీ పాలకి మంచిగా నేను కేక్ తీసుకో. అరే దారా మాట్లాడాలి మీతో. కేక్ కావాలా?
చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ తీసుకో. చాక్లెట్ చాక్లెట్ లేదు ఏం తింటారా మరి? కేక్ తెచ్చుకో. కేక్ एक प्लेट में रख दो केक. पहले केक दे दो. కవర్లు చూస్తారా అన్ని ఆల్కహాల్? ఇలా అలా నేను తీసుకున్నాను దోపలేదు మాత్రం कितना का दिया? 35 रुपए का. ఎంత 30 రూపీస్ और नहीं తింటావా? కేక్ తింటావా? రోహిత్ నీకే కేక్ తింటావా? మరి ఎంత ఎంత ఎందుకు అడుగుతున్నావు? తిను. స్పూన్ అది ఒక్కటి అసలు ఏం తినాలో కూడా అర్థమవుతుంది. మైండ్ పనిచేస్తలేదు. వాళ్ళకి చెప్పులు కావాలా? నువ్వు వెళ్తావు ఏం తీయాలి? ఐస్ క్రీమ్ తీసుకో చెల్లి. और एक दो केक यो इधर अरे और एक को केक और एक केक दो. నీకే కేక్. ब्लॉग कर रहा हूँ यूट्यूब चैनल है. 2 स्पून दो. मैं दिखाता हूँ आपको बताने से. मैं आपका मोबाइल है? दो ना मैं नाम बताओ मैं देखूँगा. ना मैं बिल बताओ. ఏం पटको मेरा कर ఏం यूट्यूब चैनल. విలేజ్ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్ విలేజ్ బ్లాగ్స్. నాకు ఒక తోట sama main lah. Sini. నేను అన్న చేతి పెట్టకే. నాకు ఇద్దేసి ఆగ్రా కేక్ పడుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి చేస్తున్నా అంట. హాయ్ ఫ్రెండ్స్. అదే చాలు నాకు ఇది కావాలి. కేక్ కోసం తినేస్తుందా? తెచ్చుకోండి.